Adhyaksha, Hyderabad Disaster Response and Asset Protection Agency. Hydra has successfully reclaimed 1,045 acres of encroached government land valued at approximately 16,000 to 65,000 crores, thereby safeguarding critical public asset. Adhyaksha, I challenge the government because facts మీకు తెలియాలి. అధ్యక్ష, ఇక్కడైతే ఓపెన్ ల్యాండ్స్ ప్రభుత్వం ఈ ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉంటాయి అధ్యక్ష. ఏదో మూలనో చెలకలు అక్కడక్కడ ఎవరో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటే అధ్యక్ష అవి డెమోలిషన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఫెన్సింగ్ చేసి 1000 ఎకరాలు ఆ 300 ఎకరాలు 600 ఎకరాలు నేను సేఫ్ గార్డ్ చేసిన అని చెప్తే ఎవరి తప్పుదో పట్టించడానికి ఎందుకు ఈ ప్రచార ఆర్భటలు ఎందుకు అని అడుగుతున్నా అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష రెవెన్యూ యాక్చువల్లీ ఇప్పుడు నేను హ్యావ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ మా దగ్గరని. సరే దీంట్లో ఉన్నది కూడా ఫ్యాక్ట్ కూడా చెప్తాను మీకు. అధ్యక్ష, ప్రభుత్వ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని నేను ఈ ల్యాండ్ కాపాడని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఇన్ని 1000 కోట్లు 100 ఎకరాలు నేను ప్రొటెక్ట్ చేసిన అని చెప్తే ఎవరిని అంటే హైదరాబాద్ में कहावत वो बात नहीं कर सकते मैं अपन हैदराबाद में किसको क्या बना रहा बोल के पूछते ना మనం చెవుల పువ్వు పెట్టినట్టు ఎందుకు అంటే నేనేమంటే అధ్యక్ష చేయండి. నేనేమంటున్నా రేపు అధికారంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా బాధ్యత గల అధికారం అంటాడు, మేము వివేక ఎమ్మెల్యే అంటాడు, సేవకుల ప్రజలకు మనం ఎందుకు ఎవరిని మోసం చేయడానికి ఇది? ఇంకా ఎంత పెద్ద మాట అంటే అధ్యక్ష, ఐఎమ్ షాక్ టు సీ దట్ న్యూస్. నేను చూలే ఫోన్లో చూసా. షాక్ ఏంటంటే హైడ్రా గురించి మొన్న జరిగిన ఉప ఎన్నిక రెఫరెండం అంట. హైడ్రా గురించి అధికారి హైడ్రా, అరే ప్రజల గురించి పనిచేస్తున్నావు, రాజకీయం కోసం పనిచేస్తున్నావు, ఎవరి కోసం పనిచేస్తున్నావు? అసలు అధికారి కదరపడేసుకుని తిరిగితే అయిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఇదంతా? నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీసర్కి రమ్మని పొమ్మను, రాజకీయాలు చేసుకోమను, మంచి ఆఫీసర్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటున్నా సోదరులారా, రేపు అధికారంలో మీరుండొచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే గౌరవమే ఉండాలా. ఎవరైనా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అధికారం అంటే 48-56 years పనిచేస్తాడు, కానీ ఈరోజు బాధ్యత వివరించాలా వద్దా అని అడుగుతా ఉన్నా. ఈ సేవలు విస్తరించాలని, జిల్లాల్లో నిరుద్యోగ యువతకు అక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా, అది ఉద్దేశపూర్వకమా, బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్లిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్ లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కంపెనీలు వెళ్లిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్ కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా అక్కడ పనిచేసే ఏజెన్సీస్ కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఏదైతే మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఐటీ టవర్ లో పనిచేసే సెక్యూరిటీ, స్వీపర్స్, లిఫ్ట్ బాయ్స్ వారికి కూడా ఈ 4 నెలల నుంచి ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే, వారికి ఆ మధ్య మనం ఒక 3 సంవత్సరాల వరకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని ఐటీ కంపెనీలకు కల్పించాం. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు స్టెబిలైజ్ అవుతా ఉన్నాయి. ఆ కంపెనీలు మరో 3 సంవత్సరాలు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? నేను ఒక సిద్దిపేట కోసమే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 టైర్ పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం.
మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అధ్యక్ష. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 years లో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి, ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్ తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1,067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈ రోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ రోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతా ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది, నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారు, మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందన్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది, అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టు.